తాత ఏం పేరే? నా పేరు కావడి బాలకుమరే. ఎట్లుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? చేస్తాడా రేవంత్ రెడ్డి సార్ పనులు చేస్తాడా? చేయలే. ఇల్లు ఇస్తాడు ఇయ్యలే. ఆయన మాట్లాడినప్పుడు గొల్లల గొర్రెత్తా ఉన్నాడు, చిన్నదాది బర్రిచ్చాడు. ఆయన చేసిన సాయం ఈయనతో ఏమవుతాడు? ఎవరు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు? ఈయన పనులు ఏం జరగలే. ఏం జరగలే, జరుగుతలేవు. ఓకే. ఎవరు ఉన్నప్పుడు చేసిన పనులు? కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు. చేసాడు ఆయన పనులు. అంటే కంట్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంత? నాకు 2 ఎకరాలు 5 ఎకరాలు నాకు బిల్లు అయ్యాడా. అయితే కొడుకులకు 2 ఎకరాలు చేసాం, బిల్లు పాసురు. నిన్ను డబ్బులు అడితే కొడుకేమంటాడు, తీసుకురా రైతు బంధనే. అప్పుడు తీసుకున్నాం కదా, అప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు ఇస్తలేనంటే సంగరాకపో అంటే దుఃఖం వస్తా. ఈ అలవాటు చేయకుండా మనకేం కాపోవు. అప్పుడు ఈ అలవాటు చేయకుండా ఓకే. వాడు ఇవ్వకుంటే మనకేమవు. అప్పుడు ఇచ్చిండు కాబట్టి అప్పుడు తిన్నోనివి ఇప్పుడు తినవాలంటే ఇయ్యడా. అందా కొడుకు గుద్దామి దాన్ని బట్టి నువ్వు అప్పుడు తీసుకున్నాడు, అప్పుడు ఇచ్చినప్పుడు ఏమని చెప్పినావు అంటాను వాడు. అయితే వస్తాయని నమ్మింది, ఇప్పుడు కుద్దాడే. ఇప్పుడు ఎంత నీకు పెన్షన్ ఎంత వస్తుంది నీకు? 2000. 4000 ఇస్తామని చెప్పి 4000 ఇయ్యట్లే పెన్షన్? లేదండి, ఇయ్యలే. అంటే మంచి చేస్తాను మరి రేవంత్ రెడ్డి పనులు, నేను బాగా చేసుకున్నా అన్నట్టు. అయితే నాకు ₹1,00,000 అప్పు ఉండే, తీరుతానే అని మొన్న పోతే కూడా తీరలే. అంటే బ్యాంకులో రుణమాఫీ కూడా తీరలే. ఇక మంచిగా చేసుడు అనేది ఇప్పటి వరకు ఇక ఎవరికో ఆయన పక్క పంటలోకి ఏం పెట్టిండో కానీ నేనైతే నా జన్మ నాకు చదువురా కానీ నేనైతే నచ్చలే. ఒక్క పని మనకు అప్పుడు ఇది ఇత్తనని ఇచ్చి వాడు నారు పోసుకున్నాడు, తెచ్చుకొని బాగుపడ్డాడు. ఈయనతో ఇల్లు ఇస్తానన్నాడు గరీబులకు. నాకు ఇల్లు ఉన్నది, నాకు ఇయ్యకు, కడమలకి ఆడిచ్చినావు. అది కూడా తప్పుకునే కడమలు. నేను కుల పెద్ద మనిషిని, ఇక్కడ నా దగ్గరకు వస్తారు. ఏతులు అయితేనే కానీ ఒక్క పని లేదు. ఎవరికి ఇల్లు కట్టించినావు? ఇల్లు లేదు, మళ్ళీ ఏమొక్క పెట్టినావు. ఇప్పుడు కేసీఆర్ రానప్పుడు పెద్ద నీ అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలు చూసి ఉంటావు కదా, అప్పుడు కేసీఆర్ రానప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది కదా, సో అప్పుడు ఎట్లుండే పరిస్థితులు, రైతుల గోసలు? అప్పుడు అది కూడా నేను అబద్ధం ఆడకుండా చెప్తానా. ఇందిరాగాంధీ చేసినప్పుడు ఇండ్లు మాటని ఇండ్లు ఇచ్చింది. ఈ రైతు బంధువులు ఇచ్చుడు ఇవి లేవు. నేనే చిన్నమ్మలిగా 70 ఏళ్ళ మనిషిని, ఇవి లేవు. ఈ అలవాటు నేను ఇస్తానని ప్రజలకు ఈయన సాయం చేసింది కేసీఆర్. 10 ఏళ్ళు ఉన్నాడు. రైతుల గురించి ఆలోచించిన నాయకుడు అంటే కేసీఆరే. గొల్లలో గొర్రెచ్చాడు, అర్జునులకు బర్రిచ్చాడు, మంగళవానికి డబ్బాలు ఇచ్చాడు. ఏ జాతికి ఏ పని చేసే రీతికి ఆ పని ఇచ్చాడు. ఈయన అది లేదు ఇది లేదు. ఎందుకు నీకు మాటకి ఎందుకు ఏడుపు వస్తుంది? పని చేసింది ఒక్క రీతి లేదు. అయితే ఆవు ఏం రీతి లేదు, ఏం అక్కడ కొత్తలేదు. మహిళలకు బస్సులు పెట్టినా లేదంటే బస్సులు పూకురాకి పెట్టాడు. నా దగ్గర కొత్తనే పంచాయతీలు. నేను కుల పెద్ద మనిషిని, వాని పెళ్ళం చేతులు లేక ఇవాళ అమ్మగారింటికి పోతుంది, ఎల్లుండి కోవిరెల్లి పోతుంది, ఆవలి ఎల్లుండి ఎవడాలన్న దగ్గర పోతుంది, ఇవాళ మండలం పోతుంది. ఇంటికి వచ్చినాక ఏంది అంటే పైసలు ఇచ్చినావా, నేను తిరిగి వస్తానా అని ఇట్లా తిడతాను. అప్పుడు మగడు పైసలు ఇస్తుంది, బయటికి పోయేది. అవి లేపించకారు. ఇప్పుడు ఈయన చేసింది ఇద్దరాలు మొదలు కొట్టుకునే పని చేసిండు. ఈ బస్సులు పెట్టి ఆగం ఆడవాళ్ళు చేతులు లేరు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు మహిళలందరూ సంతోషంగా ఉన్నారు నేను బస్సులు పెట్టినందువల్ల. నేనైతే మెత్తలేను, నీ అనుభవం నువ్వు నేనైతే మెస్తలేను. ఇద్దరాలు మొదలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వయసునివి, నీ భార్య రాత్రి ఎడిపోయినవే, నేను గిడిపోయినా ఏందేవు ఏం పైసలు పెట్టుకొని పోయినా అని నువ్వు సంతోషపడాలని అంటుంది. నీ మీద ఎట్లా అనిపిస్తుంది? పైసలు లేకుండా ఎట్లా పోతావు? నీకేం పని అని పైన జనగామని నువ్వు గొప్పడుతాను. శివనో పోయినా వచ్చినప్పుడు పోయినప్పుడు పిరే అంటుంది. పిరే అంటే ఒకడేమో ఒప్పుకుంటారు. నేను ఇంత ముసలా ఎక్కడికొని ఒప్పుకోవాలి అంటే నేను దోలితే పోవాలి అని నేను అంటాను. ఇప్పుడు నేను జిజ్జు మనిషిని, నువ్వు ఎందుకు పోయినావు అని నేను అంటాను. నా కోపం ఈ పంచాయతీ అవుతుంది. ఆయన పెట్టింది ఏమో పలుచుకపోలే, నా మందంలో అయితే నేను అనేది అది ఏం పని చేయాలి. కరెంటు విషయంలో ఇప్పుడు ఉంటుందని గవర్నమెంట్ వచ్చింది.
కరెంట్ ఉంటుంది. ఆ కేసీఆర్ చేసిందేనా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చేసిందే కేసీఆర్ చేసి కరెంట్ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఏమి పనులు చేయలేదు రాష్ట్రానికి అంటే అన్నట్టు చెప్తా ఉన్నాడు కదా. తప్పు 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 అంతేనా? తప్పున ఎదడి పోయినా వాళ్ళ జనం ఉన్నానే మాట్లాడదు. ఇప్పుడు కరెంట్ మాత్రం మునపటోలే యథావిధిగా నడుస్తుంది. వాని మీద కూడా ఇప్పుడు వచ్చిన తక్కువ చేసిండు ఎక్కువ చేసిండు మనం అనవద్దు, యథావిధిగా అదే నడుస్తుంది. ఆయన పెట్టిండు కరెంట్ బిల్లు లేకుండా 24 గంటలు పిరి అన్నాడు కేసీఆర్, అదే పిరి నడుస్తుంది ఇప్పటి వరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సరే ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పిండు, మహిళలకి 2500 అని చెప్పిండు, గ్యాస్కి 500 అని చెప్పిండు. ఇట్లా గ్యాస్ ఆయన పెట్టించిన ఆయన పెట్టించిన ఏమంటే ఎరికేనా గెలిచే ముందు 500 ₹1 ఎక్కువ తీసుకొని ఉన్నాడు. అవి 900 కట్టనే పట్టి వాళ్ళు మళ్ళీ తిడతానే ఉండ్రి. అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో ఏమేమి అమలైనాయి అంటే మీ గడపలో ఆయన చెప్పింది ఒక్కటి ఏం అమలు కాలే. నా లెక్కనైతే ఒక్కటి అమలు కాలే. జాగున్న వాళ్ళకి అది ఏమన్నాడు, అది జాగున్న వాళ్ళకి ఇస్తా అన్నాడు. నా బిడ్డకు మా అల్లుడు పోలీసు ఉండే, అయితే అన్నలు సావదెంగారు. ఈయన పోలీసోడు ముందు పడి వాళ్ళ మీదకి వాళ్ళనే సావదెంగుతాడు, ఇక తప్పే ఉన్నది. అయితే అన్నలు సావదెంగారు. అయితే ఆమెకు పెన్ పెట్టలేడు. అయితే అనాదికి ఇస్తాడంటే జాగుంటే ఇస్తామంటే నేను జాగుని ఇచ్చిన నా బిడ్డకు, జాగున్న వాళ్ళకి ఇస్తాను అది కూడా లేదు. సరే ఇప్పుడు అట్లా కదా పెద్దనా, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నో చూసి ఉంటావు కదా, అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ తెలంగాణ తేక ముందుకు రైతులు అంటే నీ అనుభవం లేదు, నేను అది చెప్తానా, ఈ రైతు బంధువులు లేవు అప్పుడు.